హే గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా దేశాల్లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ. అక్కడ గవర్నమెంట్ దాదాపు ఎడ్యుకేషన్ని ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా మన గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఎవరు కూడా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీని వాడుకోరు. సొంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంక్లూడింగ్ మీ. సో ఈ పాయింట్ని ప్రైవేట్ స్కూల్స్ బాగా వాడుకుంటున్నాయి. ఇష్టం వచ్చినట్లు డబ్బులు గుంజుకుంటున్నాయి. అయినా కానీ జనాలు ఈ ప్రైవేట్ స్కూల్స్ని వదలటం లేదు. ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్న స్కామ్స్ గురించి, ఎలా జనాల దగ్గర నుంచి డబ్బుల్ని గుంజుకుంటున్నాయి అనే విషయాల గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ వీడియోని 2 పార్ట్స్గా చేస్తున్నాను అనమాట. ఇది పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి రేపే రిలీజ్ అయ్యింది. సో దాన్ని అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంపార్టెంట్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, హాయ్ గైస్, నా పేరు క్రాంతి కుమార్. నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇంట్రెస్టింగ్గా చేస్తాను. అవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇట్స్ ఫ్రీ. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. మన దేశంలో అధిక శాతం మంది ప్రైవేట్ స్కూల్స్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చదువుకోవటానికి పనికిరావు. గవర్నమెంట్ స్కూల్స్లో ఓన్లీ పేదవాళ్ళ పిల్లలు మాత్రమే చదువుకుంటారు అనే ముద్ర చాలా మంది మైండ్లో ఉండిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే నా మైండ్లో, మీ మైండ్లో కూడా అదే ఉంటుంది. కానీ మీకు తెలుసా, గవర్నమెంట్ స్కూల్స్ అయినా కానీ ప్రైవేట్ స్కూల్స్ అయినా కానీ ఇండియన్ రూల్స్ ప్రకారం ఇవన్నీ సోషల్ సర్వీస్ కిందకే వస్తాయి. తెలీదండి. అంటే స్కూల్స్ని సమాజ సేవ కోసం నడిపించాలి. అంతేకాని వాటి నుండి వచ్చే డబ్బుని ఎవరు తమ సొంత లాభాలకి వాడుకోకూడదు. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎంత హై రేంజ్లో సౌకర్యాలు కల్పించినా సరే స్కూల్స్ మీద వచ్చే డబ్బుని తిరిగి మళ్ళీ స్కూల్స్కే ఖర్చు పెట్టాలి. కానీ అలా చేస్తే వీళ్ళకేం లాభం ఉంటుంది అనే క్వశ్చన్ మీరు వేయచ్చు. సరే, ఫీజులతో వీళ్ళు సంపాదిస్తున్నారు అనుకుందాం. కానీ ఎందుకు వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఫీజులు ఎందుకు జనాల దగ్గర నుంచి దోచుకుంటున్నారు? ప్రతి సంవత్సరం కొత్త యూనిఫామ్ అంటారు, బుక్స్ అంటారు, ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచుతారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? వీటి గురించి డిస్కస్ చేసే ముందు మనం కొన్ని బేసిక్ విషయాల గురించి తెలుసుకోవాలి. ఇండియాలో మీరు ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయాలంటే ఆర్టీఈ యాక్ట్ 2019 ప్రకారం చూసుకున్నా, లేదా కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 8 ప్రకారం చూసుకున్నా సరే, మీరు ఒక ప్రైవేట్ స్కూల్ని ఏర్పాటు చేయాలనుకుంటే అదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయి ఉండాలి. అలా కాకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వెళ్ళి ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టేసి దాంట్లో కొంతమంది టీచర్స్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెట్టేస్తాం అంటే కుదరదు. అంటే ఇండియన్ లా ప్రకారం కుదరదు. కానీ ప్రెసెంట్ జరుగుతుంది పూర్తిగా దానికి ఆపోజిట్. పేపర్ మీద లాస్, రూల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ మన ఇండియాలో ఆ రూల్స్ ని, లాస్ ని మ్యానిపులేట్ చేసి డబ్బు సంపాదించడం పెద్ద కష్టమైన పనేం కాదు. ప్రైవేట్ స్కూల్స్ ఈ రూల్స్ ని పక్కన పెట్టేసి పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నాయి. లాస్ ని మ్యానిపులేట్ చేసి టాక్సెస్ ని ఎగవేయడానికి, బ్లాక్ మనీని వైట్ గా మార్చడానికి ప్రైవేట్ స్కూల్స్ బెస్ట్ ఆప్షన్స్ గా మారిపోయాయి. అందుకే పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్, మాఫియా వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో పిల్లల భవిష్యత్తు కరప్ట్ పొలిటీషియన్స్, సెల్ఫ్ బిజినెస్ మ్యాన్, మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇంతే ఉన్నాయి అని నేను అనట్లేదు. రూల్స్ పాటిస్తూ మంచిగా పనిచేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ సమాజంలో వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మీరు బాగా గమనిస్తే ఈ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏదో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ట్రస్టీగా ఉంటారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి. మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, నెట్వర్క్ కూడా ఉంది. ట్యాక్స్లు ఎగ్గొట్టి స్కాములు చేసి కోట్లు సంపాదిస్తున్నారు. వాటిల్లో కొంచెం ఈ స్కూల్స్కి ఇస్తారనమాట. దాని ద్వారా ఆ స్కూల్ ఉన్న ఏరియాలో మంచి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. హర్యానాలోని ఒక స్కూల్లో అయితే స్కూల్ విషయాలు పెట్టాల్సిన నోటీస్ బోర్డులో ఆ ఏరియాలోని లోకల్ గవర్నమెంట్ చేసిన పనుల్ని డిస్ప్లే చేశారు. ఇలా చేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకుంటూ ఉంటారు. ఒక నిజాయితీ గల మనిషి ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటే అతనికి ప్రతి అడుగులో అడ్డంకులు ఉంటాయి. ఇప్పుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ గారు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్, హాస్పిటల్ కట్టాలంటే ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయి ఆ టైప్లో అనమాట. ఒకళ్ళు పర్మిషన్ ఇస్తే ఇంకొకరు క్యాన్సిల్ చేస్తారు, ఒకళ్ళు అప్రూవల్ ఇస్తే ఇంకొకరు అప్రూవల్ని క్యాన్సిల్ చేస్తారు. అదే మీరు ఒక పొలిటీషియనో లేదా బాగా డబ్బున్న వాళ్ళైతే మీరు ఇంట్లో కూర్చొని స్కూల్ని పూర్తి చేయొచ్చు. కానీ అంత డబ్బు ఉండి అప్రూవల్స్కి ఇంత డబ్బు ఖర్చు పెట్టేవాడు సోషల్ వర్క్ ఎందుకు చేస్తాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు శివాజీ సినిమాలో రజనీకాంత్ గారు లాగా ఉండరు. స్కూల్స్లో బిజినెస్ని కలపకుండా ఉండటానికి ఇండియన్ ఎడ్యుకేషన్ లా చాలా ట్రై చేస్తుంది. ప్రతి స్టెప్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. మీకు బిజినెస్ చేయాలనుకుంటే మార్కెట్లో చాలా మార్గాలు ఉన్నాయి, వాటిని ట్రై చేయండి. అంతేగాని స్కూల్స్ మీద పడకండి. కంట్రీ యొక్క ఫ్యూచర్ స్కూల్స్ తో లింక్ అయి ఉందని ఇండియన్ ఎడ్యుకేషన్ లా మొత్తుకుంటుంది. ఇందుకోసం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ని కూడా పెట్టింది. కానీ ప్రైవేట్ స్కూల్స్ ఈ రూల్స్ ని అస్సలు పాటించట్లేదు. ఈ రూల్స్ అన్ని పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ ఏ ప్రైవేట్ స్కూల్స్ కూడా వీటిని పెద్దగా పట్టించుకో. ఇన్ కేస్ అలా ఫాలో అయితే ఈ రోజు ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ ప్రైవేట్ స్కూల్స్ చేసే
మోసాల్లో మునిగిపోడు. ఎవరైనా ఒక పర్సన్ ఒక ప్రైవేట్ స్కూల్ని ఓపెన్ చేయాలనుకుంటే ముందుగా అతను తనతో పాటు కొంతమందిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ తర్వాత వాళ్ళతో కలిసి ఒక సొసైటీని రిజిస్టర్ చేయించాలి. సో ఇప్పుడు ఎవరైతే ఈయనతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా ఈ సొసైటీలో ఉన్నట్లు ఒక సొసైటీ లాగా దాన్ని రిజిస్టర్ చేయించాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక ఎఫిలియేషన్ తీసుకొని స్కూల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ సొసైటీ ఏదైతే ఫామ్ అవుతుందో స్కూల్ని రన్ చేసే బాధ్యత ఈ సొసైటీ మీదే ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన ఫీజు మొత్తం తిరిగి స్టూడెంట్స్కి అండ్ స్కూల్స్కే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ని నడిపే ఈ సొసైటీస్కి రెండు మెయిన్ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కూల్స్ ద్వారా వచ్చిన డబ్బుని సొంత పనులకి వాడుకోకూడదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సొసైటీలో ఫ్యామిలీ మెంబర్స్ ఉండకూడదు. ఈ రూల్స్ ని పాటించేలాగా సొసైటీ మెంబర్స్ అందరూ ఒక అఫిడవిట్ కూడా సైన్ చేయడం జరుగుతుంది. కానీ కామెడీ ఏంటంటే ఈ రెండు రూల్స్ ని ఎవరు అసలు పట్టించుకోరు. వచ్చిన డబ్బుని వాళ్ళు విచ్చలవిడిగా వాడుకుంటారు అండ్ ఈ సొసైటీలో మెయిన్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. కానీ అఫిడవిట్ సైన్ చేశాక కూడా వీళ్ళు ఎలా స్కామ్స్ చేస్తున్నారు? ఈ ప్రైవేట్ స్కూల్స్ చేసే స్కామ్స్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ యూస్ చేసి పేరెంట్స్ కట్టే ఫీని వీళ్ళు తమ పర్సనల్ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు ఒక స్కూల్ కట్టాలని ట్రస్టీ పేరుతో కానీ సొసైటీ పేరుతో కానీ ల్యాండ్ కొనాలనుకోండి, దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్ బాగా లభిస్తుంది. ఎందుకంటే కట్టేది స్కూల్ కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ తక్కువ వేస్తుంది. ఇంకా లక్ బాగుండి గవర్నమెంట్ ఈ సొసైటీలో ఉన్న మెంబర్స్ యొక్క పార్టీదైనా కానీ లేకపోతే ఈ సొసైటీలో ఒక డబ్బున్న పొలిటీషియన్ ఉన్నా కానీ అటు ఇటు చేసి ట్రస్ట్లోని వాళ్ళు ఆ ల్యాండ్ని వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటారు. ఈ మొత్తం స్కామ్ లో మెయిన్ గా 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి స్కూల్, రెండోది స్కూల్ ని నడిపే ట్రస్ట్ అండ్ మూడోది ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీని ట్రస్ట్ లేదా సొసైటీలో ఉన్న మెంబర్స్ గవర్నమెంట్ కి తెలియకుండా స్థాపిస్తారు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకని వాళ్ళు గవర్నమెంట్ కి తెలియకుండా దీన్ని దాస్తున్నారు అని. ఇలా దాచిపెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక స్కూల్ ఓపెన్ చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి, చాలా వస్తువులు కొనాలి, కంప్యూటర్లు, హార్డ్వేర్లు, సాఫ్ట్వేర్, ల్యాబ్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ కొనాలి. మామూలుగా అయితే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ కంపెనీస్ నుండి కొనాలి. కానీ ఈ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా డిఫరెంట్ కంపెనీస్ నుంచి కాకుండా మొత్తం ఐటమ్స్ అన్ని వీళ్ళు స్థాపించిన ప్రైవేట్ కంపెనీ నుంచి ఆర్డర్ చేస్తారు. అండ్ ఈ కంపెనీ మార్కెట్ రేట్ కంటే డబుల్ ప్రైస్తో ఈ ఐటమ్స్ని స్కూల్స్కి ఇస్తుంది. సో స్కూల్కి వచ్చే డబ్బు అంతా ఈ ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళిపోతుంది. ఒకసారి స్కూల్ ఓపెన్ చేశాక ఫీజు కాకుండా ఎక్స్ట్రా ఛార్జెస్ పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తారు ఈ ట్రస్ట్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కారణం లేకుండా స్కూల్ యూనిఫామ్ కలర్ చేంజ్ చేస్తారు, ఎక్కడ దొరకని ఒక కలర్ని చూస్ చేసుకుంటారు. వీళ్ళు ఏ షాప్లో అయితే చెప్తారో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ యూనిఫామ్ మనం కొనుక్కోవాలి, అక్కడ మాత్రమే దొరుకుతాయి అనమాట. సో ఆ యూనిఫామ్ అమ్మే షాప్తో స్కూల్ వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకుంటారు. అండ్ బయట దొరికే రేట్ కంటే వీళ్ళ దగ్గర రేట్ వచ్చేసి డబుల్ ఉండిద్ది అనమాట. ఓకే, ఈ యూనిఫామ్స్ అనేవి చిన్న విషయమే అని మీరు అనుకోవచ్చు. సరే, దీన్ని పక్కన పెడితే కొన్ని స్కూల్స్ అయితే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే పనిలో పడి పెద్ద పెద్ద కంపెనీస్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళని కాపాడుతున్నాయి. అది అలాగే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సిఎస్ఆర్ ఫండ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక ఫండ్ ని వాడుకొని ప్రైవేట్ స్కూల్స్ యొక్క ట్రస్ట్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ట్యాక్స్ నుండి తప్పించుకుంటున్నాయి. ఇండియాలో ఏదైనా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 1000 కోట్లు దాటితే వాళ్ళు తమ సొంత ప్రాఫిట్ లో 2% ఏదో ఒక సోషల్ సర్వీస్ కి ఇవ్వాలి. ఇలా 2% దానం చేస్తే వీళ్ళకి గవర్నమెంట్ తక్కువ ట్యాక్స్ విధిస్తుంది. 2% అంటే మనకేదో తక్కువలాగా అనిపిస్తుంది కానీ అది జనరల్ గా చూస్తే 100 కోట్లు ఉండిద్ది. సో ఎక్కువ ట్యాక్స్ కట్టకుండా ఉండటం కోసం పెద్ద పెద్ద కంపెనీస్ సిఎస్ఆర్ ఫండ్ ఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ సిఎస్ఆర్ ఫండ్ వాళ్ళకే రావాలి అని స్కూల్స్ తో డీల్స్ మాట్లాడుకుంటాయి. అందరి ముందు 2% సిఎస్ఆర్ ఫండ్ ని తీసుకొని దాంట్లో కొంత భాగం మళ్ళీ బ్యాక్ డోర్ నుంచి తిరిగి ఆ కంపెనీస్ కి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సిఎస్ఆర్ ఫండ్ పేరు చెప్పి కంపెనీస్ ట్యాక్స్ నుండి తప్పించుకుంటున్నాయి. అలాగే ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్ లో కొంత భాగాన్ని తిరిగి తీసుకుంటున్నాయి. అండ్ మిగతా భాగం ఈ స్కూల్స్ యొక్క ట్రస్ట్ మెంబర్స్ తమ సొంత అకౌంట్స్ లోకి తోసేస్తున్నారు. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కోసం కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అయితే తెగ పోటీ పడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ర్యాంక్ కోసం ఎంత కష్టపడి చదివి పోటీ పడుతూ ఉంటారు, సేమ్ ఇలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కోసం తెగ పోటీ పడుతూ ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ఈ ప్రైవేట్ స్కూల్స్ కంపెనీస్ కి ఆఫర్స్ కూడా ఇస్తాయి.
ఫండ్లో మీకు ఎంత షేర్ ఇస్తాం, మా స్కూల్కి ఫండ్ ఇవ్వండి అని. ఈ CSR ఫండ్స్తో వేల కోట్ల బ్లాక్ మనీని వైట్గా మార్చేస్తున్నాయి కొన్ని స్కూల్స్. కామన్ మ్యాన్ వీటి గురించి ఏమీ చేయలేడు. మిడిల్ క్లాస్ వాళ్ళు పైకి రావాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎడ్యుకేషన్. దానికోసం ఒక పూట పస్తులుండైనా కానీ తమ పిల్లల్ని ఈ ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు. వాళ్ళు పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉన్నా కానీ అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. దీన్ని ప్రైవేట్ స్కూల్స్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాయి. ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచేస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఆ స్కూల్స్ యొక్క బ్యాక్ బోన్ ఎవరంటే టీచర్స్. ఈ ప్రైవేట్ స్కూల్స్ ఈ టీచర్స్ని కూడా వదలట్లేదు. యాక్చువల్గా ఒక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ టీచర్స్కి ఎంత శాలరీ ఇస్తారో సేమ్ అంతే శాలరీ ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి కూడా ఇవ్వాలన్నమాట. ఇది గవర్నమెంట్ రూల్. కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇచ్చే శాలరీస్ ఎంతో తెలుసా టీచర్స్కి? 5,000, 6,000, 10,000 ఇట్లా చాలా చిన్న అమౌంట్ ఇస్తారనమాట. మామూలుగా ఒక టీచర్ని స్కూల్లో జాయిన్ చేసుకునే ముందు ఆ టీచర్ దగ్గర చెక్ బుక్ తీసుకుని 1 yearకి సరిపడా చెక్స్ మీద సైన్ చేయించుకుంటారు. శాలరీ ఏమో 30,000 రూపీస్ అని చెప్పి చెక్ మీద రాసి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. కానీ టీచర్కి ఇచ్చేది మాత్రం 6,000 మాత్రమే. మిగతా మనీ అంతా ట్రస్ట్ మెంబర్స్ తీసుకుంటారు. ఇంకా దారుణం ఏంటంటే టీచర్స్ యొక్క ATMs కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయి. 30,000 శాలరీ డిపాజిట్ చేస్తే మనీని ATM నుంచి డ్రా చేసి వాళ్ళ షేర్ తీసుకొని మిగతా 6,000 టీచర్స్కి ఇస్తారు. అంటే ఇది ప్రతి ప్రైవేట్ స్కూల్లో జరిగేదని కాదు, కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది కూడా. సో అందుకే చాలా మంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్ జాబ్ తెచ్చుకోవడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే వచ్చే శాలరీలు సరిపోక ప్రైవేట్ గా ట్యూషన్స్ కూడా పెట్టుకుంటారు. తమ క్లాస్ లో చదివే స్టూడెంట్స్ కి అవసరం లేకపోయినా ట్యూషన్ లో జారాలని వాళ్ళ పేరెంట్స్ ని ఫోర్స్ చేస్తారు. మీ అబ్బాయి అసలు ఏం చదవట్లేదు, మా ట్యూషన్ కి పంపించండి, చదివిస్తామని చెప్తూ ఉంటారు. వాళ్ళని ట్యూషన్ లో జాయిన్ చేసుకొని మళ్ళీ పేరెంట్స్ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు. టీచర్స్ ఇలా ప్రైవేట్ గా ట్యూషన్స్ చెప్తున్నారని స్కూల్ మేనేజ్మెంట్ కి తెలిసినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫీజులు అవి వస్తే చాలు. ఇలా రోజంతా స్కూల్లో మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ లో ఉన్నా కానీ కొంతమంది స్టూడెంట్స్ సరిగ్గా చదవరు. ఎందుకంటే ఆ ట్యూషన్ లో పెద్దగా చెప్పేది ఏముండదు అనమాట. జస్ట్ అలా కూర్చోబెట్టి ఫీజులు తీసుకుంటారు. అదేమనంటే మీ పిల్లోడు సరిగ్గా చదవట్లేదు, ఇంట్లో మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదని పేరెంట్స్ మీదకే నెట్టేస్తారు. కానీ ఈ స్కూల్స్ కి కూడా టాప్ ర్యాంక్స్ వస్తాయి. అది ఎంతమందికి వస్తాయి? ఎవరో ఒక 10 మందికి వస్తాయి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ రిజల్ట్స్ ని దాచేస్తారు. సో ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్స్ చేసే స్కామ్స్ ఇంకా ఉన్నాయి. వాటి గురించి మనం రేపు పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.